చెప్పండి సార్. డైరెక్టర్ అన్నప్పుడు అన్నీ మోయాలి కదా సార్. డైరెక్టర్ అన్నప్పుడు మరి ప్రమోషన్ చేయాలి కదా సార్, చేస్తారు కదా కంపల్సరీ. హీరో గారు ఇచ్చారండి, 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను యాస్టీస్ అదే చెప్తాను మీరు అడిగినందుకు. ఆయన ఏంటంటే ఇమీడియట్ ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నారు కాబట్టి చాలా ప్లేసెస్ చాలా సినిమాలకు వచ్చినాయండి, కొత్తగా ఉంది. మిక్స్డ్ రివ్యూస్ చాలా సినిమాలకు వచ్చినాయి, మిక్స్డ్ రేటింగ్స్ చాలా సినిమాలకు వచ్చినాయి. నేను ఆన్లైన్లో ఏదైతే మిక్స్డ్ టాక్ ఉందో అలాగే నాకు నచ్చినాయండి నేను ట్వీట్ చేసిన చూడండి, ఇది కూడా ఈక్వల్గానే ఉంది. అండ్ ఇదేం కొత్త కాదు మనకి, ఇదేం కొత్త కాదు. ఇప్పుడు షో బై షోకి టాక్ పెరుగుతుంది. సో నెక్స్ట్ కమింగ్ హాలిడేస్ కాబట్టి డెఫినెట్గా సినిమా మా మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వెళ్తుంది. మా ఎక్స్పెక్టేషన్స్ దాటాలని కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఒక కిషోర్ కుమార్ గారి పాటలు కానీ, లేకపోతే ఇందాక మన పాత్రికేయ మిత్రుడే పాడుతున్నాడు మహేష్ భట్ సినిమాల సాంగ్. సో ఒక ఈస్థెటిక్స్ 90s బ్యాక్డ్రాప్లో పాటలది ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే, సినిమా మొత్తం మీరు చూసి ఉంటారు కాబట్టి జిక్కి క్యారెక్టర్ లంగావణిలోనే ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు అందరూ చూస్తున్నారు. బేసిక్గా అది కొంచెం మాస్ సినిమా కాబట్టి మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ ఏ క్లాస్లో కంపేర్ చేస్తే బీసీ సెంటర్లో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నాది కాదు కానీ నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ది. మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్లు ఒక అమ్మాయికి ఫోన్ చేయాలంటే ఇప్పుడంటే గబుక్కున్న వాట్సాప్లో మెసేజ్ ఇస్తే రీచ్ అయిపోతాయి. పక్కింటికి వెళ్ళి చేసేవాళ్ళు, ఎవరన్నా మగ గొంతు వెనక టపకని ఫోన్ పెట్టేవాళ్ళు, ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకే ఆ ఫోన్ డెడ్ అయ్యి సీన్ ఉంటుంది ఒకటి. వీళ్ళిద్దరు ఆయన ఫోన్ వంక ఇద్దరు రొమాన్స్ చేసుకుంటే ఫాదర్ వచ్చి ఎవరితో మాడుతున్నావు అమ్మ అంటే అదే అక్కతో మాడుతున్నాను అంటే ఫోన్ డెడ్ అయ్యి అది రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఉన్న ఒక అమ్మాయి ఫోన్లో మాట్లాడేసుకున్నారు, ఫోన్ డెడ్ అంటే తెలియదు ఊరికే. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అబ్బాయి కూర్చుంటే ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడుతూ అతనితో మాడుతుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇది. సో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అనలేం కానీ అలా జరిగింది.